మీరు సినిమాలో పాన్ ఇండియా హీరో ఉండొచ్చు, మేము పాన్ ఇండియా పొలిటీషియన్ మేము. సో ఎలా చూస్తారు? ఇప్పుడే బెయిల్ వచ్చింది, మార్నింగ్ జైలుకి వెళ్ళాడు, ఈవినింగ్ బెయిల్ వచ్చింది, ఎట్లా చూస్తారు? అన్న ఇదే మీ మీడియాలో నేను చెప్పాను ఇంతకుముందు దాకా, మేము గంట ముందు చెప్పాను, చాలా బాధపడ్డా. మీరు ఒక క్వశ్చన్ చేశారు, అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే మరి ఒక కాల్ చేసి విడిపించవచ్చు కదా అన్నారు. సీన్ కట్ చేస్తే కరెక్ట్ గంట తర్వాత అల్లు అర్జున్ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ ఎట్లా వచ్చిందో అంటే ఇప్పుడు ఇదే ఆన్సర్, పవన్ కళ్యాణ్ బెయిల్ ఇప్పించాడు. ఒక అల్లు అర్జున్ మన అలా ఇక్కడ అతని దాదాపు సినిమా డైలాగ్ ఉంటుంది అన్న, నీ అంటే పవర్ ఉంది, ఆ పవర్ నేను తెలియకుండా నేను కాపాడుతుందని. అల్లు అర్జున్ అంటే ఒక పవర్ ఉంది, ఆ పవర్ పేరే పవన్ కళ్యాణ్ ద్వారానే ఈరోజు బెయిల్ వచ్చింది. మీరు అడిగారు కింద క్వశ్చన్, పవన్ కళ్యాణ్ అనుకుంటే బెయిల్ వచ్చే కానీ పవన్ కళ్యాణ్ అనుకున్నాను కాబట్టి బెయిల్ వచ్చింది. చాలా గర్వంగా ఫీల్ అవుతాను నిజంగా. చెప్తున్నా, తన వెనుక పెద్ద సున్నాం ఉందన్న, తనని టచ్ చేయాలన్న ముందు తనని టచ్ చేయాలి, అనకన్నా పెద్ద టచ్ చేయాలి. కాబట్టి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. 100% పవన్ కళ్యాణ్ ద్వారానే ఈరోజు బెయిల్ వచ్చిందని నమ్ముతున్నాను. ఈ విషయం అయిపోయాక పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ కలుస్తారా? ఈ గొడవ పురుష పడిపోయినట్టు 100% నేను చెప్తున్నా. ఈ రోజు కూడా మేము చాలా డిసైడ్ అయిపోయినాము. అల్లు అర్జున్ ఇష్యూ అయినప్పుడే యాక్చువల్ మేము అసలు విడిపోదాం అనుకున్నాం, కానీ మీ ప్రభుత్వం పుణ్యానో, నిజంగా రేవంత్ రెడ్డి పుణ్యానో, నిజంగా సంజయ్ థియేటర్ పుణ్యానో మేము మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మేము అందరూ ఒకటే కాబోతున్నాం. 100% ఈసారి సక్సెస్ మీట్ మాత్రం చాలా గ్రాండ్ చేసుకుపోతున్నాం. మార్నింగ్ ఆయన అలా తీసుకెళ్ళడం, ఆ సీన్ క్రియేట్ చేయడం, ఇప్పుడు బెయిల్ రావడం, ఏం జరుగుతుంది అర్థం కావాలి ప్రజలకి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిజంగా మేము మాకు చాలా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాగా పడతారు. పొద్దున్న నుంచి స్టేట్లు పెడుతుంటే 2 o'clock స్టార్ట్ అయింది. తర్వాత ఏంది మన చిక్కడపల్లి స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ నుంచి మన నాంపల్లి కోర్టు తీసుకెళ్లారు. చాలామంది స్టేటస్ బ్యాడ్ పెడితే మేము చెప్పినాం, బ్రదర్ మీరు ఏం బాధపడకండి, యాజ్ ఏ మీ అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు బాధపడతారు, కానీ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మా సపోర్ట్ మీకు ఉంటుంది. మా ద్వారా 100% అన్నకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు సినిమాలో పాన్ ఇండియా హీరో ఉండొచ్చు, మేము పాన్ ఇండియా పొలిటీషియన్ మేము 100% మీకు బెయిల్ వచ్చేలా చేసామని చెప్పాము. అదేవిధంగా ఈరోజు జరిగింది. యాజ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ మీరేం భయపడొద్దని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ ఆర్మీ కూడా 100% పవన్ కళ్యాణ్ ఇప్పించాను రాసిపెట్టుకో. ఇది ఎక్కడైతే నా రేవంత్ రెడ్డి ఎవరు చూస్తాడన్నా, సిబిఐని చూస్తాడు. సిబిఐని ఎవరు తింటాడు? సిబిఐను పవన్ కళ్యాణ్ చెప్తూనే వింటాడు. పవన్ కళ్యాణ్ సిబిఐని చెప్పిండు, సిబిఐను రేవంత్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డి ద్వారా బెయిల్ వచ్చింది అంతే.